హలో హాయ్, దిస్ ఇస్ సుధాకర్. మీరు చూస్తున్నారు సుధాకర్ సోషల్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఎస్, అసలు ఎవరి ముగ్గురు ఇంటి గొడవ. సో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. అలానే నా రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. సో ఈ ఫోటోలో ఉన్నది పూజా కేత్కర్. ఈమె ఒక ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్. ఆమె పోస్టింగ్ రాకముందే, అంటే తనకి ఏదైతే ప్లేస్లో పోస్టింగ్ వస్తుందో అక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ రూమ్ని, ఛాంబర్ని ఆమె తన అనుమతి లేకుండా ఆక్యుపై చేసి, అలానే తను అక్కడి కలెక్టర్గా వస్తున్నానని తనకి రెడ్ సైరన్ని ఏర్పాటు చేయాలని, అలానే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ పైన ఆమె బాగా ప్రెజర్ తీసుకొచ్చారు. సో ఎప్పుడైతే ప్రెజర్ తీసుకొచ్చారో ఆ న్యూస్ అనేది బయటకు వచ్చింది. ఆమె ఒక ఫేక్ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసి ఐఏఎస్ ఆఫీసర్ అయిందని చెప్పేసి ఇంకొక న్యూస్ కూడా బయటకు వచ్చింది. సో ఏంటా ఫేక్ డాక్యుమెంట్స్ అంటే, ఆమె పిహెచ్ కోటాలో జాబ్స్ వచ్చినట్టు, అలానే ఆమె క్రీమీ లేయర్ సర్టిఫికేట్, అంటే క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ అని చెప్పేసి ఒక 2 ఆప్షన్స్ ఉంటాయి మనం ఏదైనా గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసుకునేటప్పుడు. సో ఆమె ఫైనాన్షియల్ స్టేటస్ బాలేదని చెప్పేసి క్రీమీ లేయర్ సర్టిఫికేట్ని అయితే ఆమె సబ్మిట్ చేయడం జరిగింది. బట్ వాస్తవానికి వాళ్ళకి 40 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయని, అలానే వాళ్ళ మదర్ దగ్గర ఒక రివాల్వర్ కూడా ఉంది. అండ్ ఆమె వాడుతున్న ఆడి కారు, ఆ ఆడి కార్కి 25,000 రూపీస్ చలానా ఉందని కూడా తర్వాత బయటకు వచ్చింది. అలానే వాళ్ళ మదర్ ఒక రైతు దగ్గర గన్ పెట్టి బెదిరించిన వీడియో కూడా బయటకు వచ్చింది. సో ఈ మొత్తటి వివాదం పైన స్పందించినటువంటి యూపీఎస్సీ ఆమె ఐఏఎస్ని రద్దు చేస్తూ ఆమె పైన ఒక ఎఫ్ఐఆర్ను కూడా నమోదు చేశారు. అలానే దేశంలోనే ఉన్నతంగా నిర్వహించినటువంటి ఐఏఎస్ పరీక్షల్లో కూడా, అంటే యూపీఎస్సీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఐఏఎస్ ఎగ్జామ్స్లో కూడా ఒక డొల్లతనం అనేది బయటకు వచ్చింది. రెండవ పాయింట్ ఏంటంటే, ఈమె పేరు స్మితా సబర్వాల్. ఈమె ఒక 2001 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్. ఈమె చదువుకుంది మొత్తం హైదరాబాద్ అయినా సరే, ఈమెకి ఫస్ట్ పోస్టింగ్ వచ్చింది మన చిత్తూరు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలో. సబ్ కలెక్టర్గా ఆమె బాధ్యతలు చేపట్టారు స్టార్టింగ్లోనే. సో ఆమె అక్కడ నుంచి రీసెంట్గా మన ఎక్స్సీఎం అయినటువంటి కేసీఆర్ గారికి పర్సనల్ సెక్రటరీగా కూడా వర్క్ చేశారు. ఆమె రీసెంట్గా, అంటే మేబీ ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కోటాలో ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి ఇలా ఐఏఎస్ ఆఫీసర్లుగా అవుతున్నారు, ఐఏఎస్ జాబులు సంపాదిస్తున్నారని ఆ ఉద్దేశం, మరి ఏ ఉద్దేశమో తెలియదు, కానీ ఆమె ఒక ట్వీట్ చేసింది. ఏంటంటే, ఇలా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉన్నటువంటి రిజర్వేషన్లో ఈ జాబ్స్ ఐఏఎస్ ఆఫీసర్లు అవుతున్నారు, కానీ ఐఏఎస్ అన్నది ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. ఎందుకంటే మేము ట్యాక్స్ డ్యూటీస్లో కానీ, లేకపోతే 1-to-1 మేము ప్రజలతో ఎక్కువ కాంటాక్ట్లో ఉంటాం. సో మా సర్వీస్ సెక్టర్ కాబట్టి దీనికి ఫిజికల్ ఫిట్నెస్ అవసరం. ఎందుకంటే చాలా ఎక్కువసేపు మేము నిల్చోవాల్సి కూడా వస్తుంది. ట్యాక్సెస్ లైక్ ఆడిట్ వర్క్స్ జరుగుతున్నప్పుడు మాకు ఫిజికల్ ఫిట్నెస్ అవసరం. సో ఐఏఎస్లో ఈ పిహెచ్ కోట ఎందుకు అన్నది ఒక క్వశ్చన్ ఆమె రైజ్ చేసింది ట్విట్టర్లో. అలానే ఆమెకు వ్యతిరేకంగా నేను ఇప్పుడు చూపిస్తున్న ఈమె బాలలత మేడం. సో ఈ మేడం ఎందుకని చెప్పానంటే, ఈమె అభ్యాస్ అకాడమీకి ఆమె మేనేజింగ్ డైరెక్టర్. ఆమె సొంతంగా ఒక 2 ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఈమె వేలాది మందికి ఐఏఎస్ ట్రైన్ చేశారు. అలానే ఈమె మనకి గోపాలకృష్ణ గారు తెలిసే ఉంటుంది మీకు, ఆల్ ఇండియా 3rd ర్యాంక్ ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి ఆయన సాధించారు. అతను కూడా బాలలత మేడం గారి శిష్యుడే. సో ఈ మేడం గారు ఏం చేశారంటే, స్మితా గారు చేసినటువంటి ట్వీట్కి 24 అవర్స్లో సమాధానం చెప్పకపోతే, అంటే క్షమాపణలు చెప్పకపోతే మేము ఆమర నిరాహార దీక్షకు కూడా చేస్తామని చెప్పేసి ఆమె రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో తెలియజేయడం జరిగింది. అంతటితో ఆగకుండా అసెంబ్లీ సమావేశాలు అనేవి మొదలవుతున్నాయి కాబట్టి తెలంగాణలో. సో అసెంబ్లీ ఎదుట కూడా మేము పెద్ద సంఖ్యలో వచ్చి అక్కడ నిరసన తెలియజేస్తాం. ప్రజాస్వామ్యంలో మా అందరికీ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేసే హక్కు మా అందరికీ ఉంది అని చెప్పేసి ఆమె చెప్పడం. అలానే దమ్ముంటే స్మితా గారిని ఇప్పుడు మళ్ళీ యూపీఎస్సీ ఎగ్జామ్లో పోటీ పడమని, తనతో పోటీ పడమని, లేదంటే తన శిష్యులతో పోటీ పడమని చెప్పేసి ఆమె రివర్స్ ఛాలెంజింగ్ కూడా ఒక ఛాలెంజ్ కూడా విసిరారు.
నెక్స్ట్ దీని కౌంటర్ అటాక్లో స్మితా గారు ఏం చేశారంటే మళ్ళీ ఇంకొక ట్వీట్ చేశారు. అదేంటంటే లైక్ డిఫెన్స్ సెక్టర్లో కానీ లైక్ పైలట్స్లో కానీ లైక్ ఐపీఎస్ అండ్ ఐఎఫ్ఎస్ అంటే పోలీస్ సర్వీస్లో కానీ ఫారెస్ట్ సర్వీసెస్లో కానీ ఇలా పేజ్ కోటాలో ఉన్నటువంటి వారిని ఎందుకు తీసుకోవట్లేదు? సో దేశ రక్షణ శాఖలో ఉండే డిఫెన్స్ యాక్ట్లో కూడా ఇలా పేజ్ క్యాండిడేట్స్ ఎందుకు తీసుకోవట్లేదు, ఐఏఎస్కి ఎందుకు తీసుకోవాలని చెప్పేసి ఒక క్వశ్చన్ కూడా రైజ్ చేస్తుందండి ట్విట్టర్లో. సో ఆ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది కదా అని నాకు అనిపించింది. సో అందరు ఐఏఎస్ ఆఫీసర్లు ఫీల్డ్లోకి వెళ్ళిపోతున్నారా? అందరు ఐఏఎస్ ఆఫీసర్స్ జనాల్లోకి వెళ్ళిపోయి సర్వీస్ చేస్తున్నారా అన్నది ఇక్కడ క్వశ్చన్. ఎస్, ఈ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. సో ఐఏఎస్ ఆఫీసర్ అంటే అతనికి ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ యూజ్ చేసుకొని, అతనికి ఉన్నటువంటి ఇన్నోవేటివ్ థాట్స్ని బేస్ చేసుకొని ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ పైన ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడమే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఒక ప్లేస్లో ఫ్లడ్ వచ్చింది అనుకుందాం. ఫ్లడ్ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పీపుల్స్ని ఆ ఫ్లడ్కి ఎఫెక్ట్ అవ్వకుండా అక్కడ ఎలా మూవ్ చేయాలి, సో ఇన్ టైంలో ఎలా మూవ్ చేయాలి, ఇన్ టైంలో మూవ్ చేయాలంటే సో తీసుకోవాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ప్రికాషన్స్ ఏంటి, లేదంటే వాళ్ళకి ఫుడ్ ఎక్కడైనా ప్లేస్లో ఇరుక్కుపోయారు అనుకోండి, వాళ్ళకి ఫుడ్ ఎట్లా సప్లై చేయాలి. సో వీటన్నిటిపైన వాళ్ళు డిస్కస్ చేసుకోవడమే, లైక్ సబార్డినేట్స్తో డిస్కస్ చేసుకొని ఆ వచ్చినటువంటి ఆ థాట్స్ని ఇన్స్ట్రక్షన్స్ ఇంప్లిమెంట్ చేయడమే. అంతేగాని ఆ వరదల్లోకి వెళ్ళిపోయి లేదంటే ఆ జనాల మధ్యలోకి వెళ్ళిపోయి అది రేర్, చాలా తక్కువ మంది చేస్తారు అలా. మరి డిఫెన్స్ సెక్టర్ అలానా? కాదు కదా. ఒక వార్ వచ్చిందంటే అందరూ ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. సో వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ అనేది అక్కడ అవసరం, డిఫెన్స్ సెక్టర్కి అవసరం. ఐఏఎస్ ఆఫీసర్కి ఫిజికల్ ఫిట్నెస్ అవసరం లేదు, వాళ్ళకి ఐక్యూ ఉంటే చాలు. ఎస్, ఐక్యూ ఉంటే చాలు. లైక్ ఇన్నోవేటివ్గా ఆలోచించాలి, అగ్రెసివ్ డెసిషన్ తీసుకోకూడదు. సో ఈ క్యాపబిలిటీస్ ఉంటేనే ఐఏఎస్ ఆఫీసర్ అవుతారు. సో ఇది నా కన్క్లూజన్. థ్యాంక్ యూ. జై హింద్.